హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు మన వీడియోలో అయితే హార్డ్ డిస్క్ కి అలాగే ఎస్ఎస్డి కి కంపారిజన్ చేద్దాం. అసలు హార్డ్ డిస్క్ ఎంత స్లోగా ఉంటుంది ఎస్ఎస్డి మీద, ఎస్ఎస్డి ఎంత ఫాస్ట్ గా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. అలాగే మన పాత ల్యాప్టాప్ లో డెల్ వాస్ట్రోలో నేను ఎస్ఎస్డి వేయడం జరిగింది. సో నాకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపించినాయి. ఇంప్రూవ్మెంట్, బూట్ టైం కానీ అంటే సాఫ్ట్వేర్స్ ఓపెన్ అవడం కానీ మంచిగా ఉంది. సో దాన్ని అసలు నేను ఎలా వేసాను, బూట్ టైం ఎంత వస్తుంది, దాన్ని క్లియర్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో గాయస్, ఇదే మన ల్యాప్టాప్ అయితే డెల్ వాస్ట్రో. సో దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్లయితే ఇది కోర్ 2 డియోస్ ప్రాసెసర్తో రన్ అవుతుంది. అలాగే 2 GB ర్యామ్ అనేది ఉంది ఇందులో ఇన్స్టాల్డ్. నెక్స్ట్ ఇందులో అయితే ఇప్పుడు హార్డ్ డిస్క్ వేసాను. హార్డ్ డిస్క్ వేసి అసలు బూట్ టైం ఎంత ఫాస్ట్గా బూట్ అవుతుందో మీకు చూపిస్తాను. అలాగే ఎస్ఎస్డి వేసి కూడా కంపారిజన్ చేద్దాం. దీనికి హార్డ్ డిస్క్కి అలాగే ఎస్ఎస్డికి ఎంత డిఫరెన్స్ ఉంది, దానికి దీనికి బూట్ టైం ఎంత డిఫరెన్స్ ఉందో మీకు చూపిస్తాను. సో లెట్స్ సీ. ఫస్ట్ ల్యాప్టాప్ అయితే ఆన్ చేద్దాం. ఇప్పుడు హార్డ్ డిస్క్లో ఉంది, ఇది హార్డ్ డిస్క్ వేసాను. సో ఇప్పుడైతే ఆన్ చేసాను ల్యాప్టాప్, చూడండి. సో గైస్ చూశారు కదా, ఇది 46 సెకండ్స్ అయితే తీసుకుంది హార్డ్ డిస్క్తో బూట్ అవ్వడానికి. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఎస్డి వేసి చూద్దాం ఎన్ని సెకండ్స్లో బూట్ అవుతుందో. లెట్స్ సీ. సో గైస్ ఇదిగోండి, ఇప్పుడు తీసేస్తున్నాను. హార్డ్ డిస్క్ తీసి ఎస్ఎస్డి అయితే వేద్దాం. సో ఇది హార్డ్ డిస్క్ అనమాట. ఇప్పుడు పవర్ చేసి చూద్దాం. సో గైస్ ఇదిగోండి, మనం ఎస్ఎస్డి వేసాం కదా, ఇప్పుడు బూట్ చేసి చూద్దాం. ఈ హార్డ్ డిస్క్ అయితే తీసాను, ఎస్ఎస్డి వేసాను. ఇప్పుడు బూట్ టైం చూద్దాం ఎంత ఫాస్ట్ బూట్ అవుతుందో. సో పవర్ బటన్ అనేది నొక్కుతున్నాను. సో అయిపోయింది గైస్, బూట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మీకు చెప్తాను ఎన్ని సెకండ్స్లో బూట్ అయిందో. సో గైస్ చూసారు కదా, హార్డ్ డిస్క్ బూట్ టైం అలాగే ఎస్ఎస్డి బూట్ టైమ్. హార్డ్ డిస్క్ బూట్ టైం వచ్చేసరికి 46 సెకండ్స్ అనమాట ఈ హార్డ్ డిస్క్ బూట్ టైమ్. ఎస్ఎస్డి బూట్ టైం వచ్చేసరికి మనకి 35 సెకండ్స్ అయితే వచ్చింది. ఒక 10 to 11 సెకండ్స్ అనేది డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఈ హార్డ్ డిస్క్ కొద్దిగా కొత్తదే, సో ఫాస్ట్ బాగానే ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి, అంటే కొన్ని ఇయర్స్ అయ్యేసరికి ఇది స్లో అవడం మొదలు పెడుతుంది హార్డ్ డిస్క్. కానీ ఎస్ఎస్డి అలా అవ్వదు. మీకు ఎన్ని సంవత్సరాలైనా మ్యాక్సిమం దాని లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది హార్డ్ డిస్క్ అంటే. కానీ ఎస్ఎస్డి కాస్ట్లీ హార్డ్ డిస్క్ అంటే. సో మనం ఏం చేయాలంటే హార్డ్ డిస్క్ని స్టోరేజ్ కింద వాడుకొని మనం విండోస్ ఓఎస్ కానీ ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్స్ని మనం ఎస్ఎస్డిలో వేసుకొని వాడుకోవాలి. సో 240 GB ఎస్ఎస్డి తీసుకున్నాం అనుకోండి, దాంట్లో విండోస్ ఓఎస్ వేసుకొని దాంట్లో సాఫ్ట్వేర్స్ రన్ చేసుకుంటా మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ బ్యాకప్ కావాలంటే ఇలాంటి హార్డ్ డిస్క్ యూజ్ చేసుకోండి. సో అప్పుడు తక్కువ కాస్ట్లో మనకి ల్యాప్టాప్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. అలాగే మీరు హార్డ్ డిస్క్తో పాటు ఈ ఎస్ఎస్డి వాడడం వల్ల మీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. సో ఇంకేంటంటే మీరు ఎస్ఎస్డియే కాకుండా ర్యామ్ కూడా అప్గ్రేడ్ చేసుకోగలిగితే ఇంకా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మీ ల్యాప్టాప్ అందిస్తుంది. సో ఇలాగనేది ఉంటుంది అనమాట ఈ ఎస్ఎస్డి అండ్ హార్డ్ డిస్క్ కంపారిజన్. సో నేను చెప్పిన వేసి ఇలా చేయడం వల్ల మన ల్యాప్టాప్స్ని, లో ఎండ్ ల్యాప్టాప్స్ని మనం ఫాస్ట్గా చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.